మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరి మధ్య నువ్వా నేనా అనంతల 4 సార్ల బాక్సాఫీస్ పోటీ అయితే ఏర్పడింది. ఈ బాక్సాఫీస్ పోటీలో ఎవరు బాక్సాఫీస్ విన్నర్గా నిలిచారు అనే విషయం గురించి తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ తో కొట్టండి. వీరి మధ్య మొదటి పోటీ 2001 సంవత్సరంలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు స్టూడెంట్ నెంబర్ 1 మూవీతో రావడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఈ మూవీ యొక్క దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి తొలి విజయాన్ని అయితే నమోదు చేశారని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి వారం రోజుల గ్యాప్ తో మన మెగాస్టార్ చిరంజీవి గారు డాడీ మూవీతో రావడం జరిగింది. ఈ మూవీలో కూతురి సెంటిమెంట్ సాంగ్స్ బాగున్నప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర జస్ట్ యావరేజ్ చిత్రంగా అయితే నిలిచింది మన మెగాస్టార్ చిరంజీవి గారికి. ఇలా మొదటిసారి బాక్సాఫీస్ పోటీలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారే విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య రెండవసారి బాక్సాఫీస్ పోటీ 2002 సంవత్సరంలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు అల్లరి రాముడు అనే మూవీతో రావడం జరిగింది. ఈ మూవీ మాసు బ్యాక్గ్రౌండ్ తో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం జస్ట్ యావరేజ్ చిత్రంగా అయితే నిలిచింది. ఈ మూవీ యొక్క దర్శకుడు బి గోపాల్ గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీకి 9 రోజుల గ్యాప్ తో మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇంద్ర మూవీతో రావడం జరిగింది. ఈ మూవీ అప్పటిదాకా ఉన్న పాత రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులను తిరగరాసిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీతో మన మెగాస్టార్ చిరంజీవి గారు బాక్సాఫీస్ దగ్గర రఫ్ ఆడించారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ కొట్టి మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మరుపు రాని చిత్రంగా అయితే నిలిచింది మన మెగాస్టార్ చిరంజీవి గారికి. ఈ మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ అయితే అప్పట్లో ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ గా మనకు మణి శర్మ గారు అద్భుతమైన సాంగ్స్ అయితే అందివ్వడం జరిగింది. ఈ మూవీ యొక్క దర్శకుడు కూడా బి గోపాల్ గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఇలా రెండవసారి బాక్సాఫీస్ పోటీలో మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇంద్ర మూవీతో విజయం సాధించారు. ఇక వీరి మధ్య మూడవసారి బాక్సాఫీస్ పోటీ ఒక సంవత్సరం గ్యాప్ తో 2004 సంవత్సరంలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆంధ్రవల అనే మూవీతో రావడం జరిగింది. ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్ల మేరకు రిలీజ్ కావడం జరిగింది. ఈ మూవీ యొక్క దర్శకుడు పూరి జగన్నాథ్ గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎక్స్పెక్టేషన్లను ఏ మాత్రం రీచ్ కాలేక ఘోర పరాజయాన్ని అయితే ఎదురు చూసింది. ఈ మూవీకి 2 వారాల గ్యాప్ తో మన మెగాస్టార్ చిరంజీవి గారు అంజీ మూవీతో రావడం జరిగింది. ఈ మూవీ కూడా భారీ ఎక్స్పెక్టేషన్ల మేరకు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ మూవీలో గ్రాఫిక్స్ సాంగ్స్ బాగున్నప్పటికీ ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అయితే ఎదురు చూసింది. ఈ మూవీ ఓటీటీ అంటే టీఆర్పీలో అదిరిపోయే రెస్పాన్స్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇలా మూడవసారి బాక్సాఫీస్ పోటీలో ఇద్దరు హీరోస్ బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాలను అయితే ఎదురు చూడాల్సి వచ్చింది. ఇక ఫైనల్ గా వీరి మధ్య చివరిసారిగా 4వసారి బాక్సాఫీస్ పోటీ 2005 సంవత్సరంలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు నరసింహుడు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ ఫ్యామిలీ ఎమోషన్ తో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం విజయాన్ని అయితే నమోదు చేసుకోలేకపోయింది. ఈ మూవీలో మన జూనియర్ ఎన్టీఆర్ నటన సూపర్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి 2 వారాల గ్యాప్ తో మన మెగాస్టార్ చిరంజీవి గారు అందరి వాడు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీలో మన మెగాస్టార్ చిరంజీవి గారు తండ్రి కొడుకు పాత్రలో అద్దర కొట్టారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ చిత్రంగా అయితే నిలిచింది. ఇలా 4వసారి బాక్సాఫీస్ పోటీలో మన మెగాస్టార్ చిరంజీవి గారు యావరేజ్ మూవీతో విజయం సాధించారు. ఇక ఫైనల్ గా వీరి మధ్య జరిగినటువంటి 4 సార్ల బాక్సాఫీస్ పోటీలో ఎవరు విజయం సాధించారు అన్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారు జూనియర్ ఎన్టీఆర్ పై విజయం సాధించారని చెప్పొచ్చు. ఇక వీరి మధ్య జరిగినటువంటి 4 సార్ల బాక్సాఫీస్ క్లాస్ లో మీకు బాగా నచ్చిన క్లాస్ ఏంటో అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలతో అయితే మీ ముందు ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.